ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థపై కాపు సామాజిక వర్గంపై సాగుతున్న రాజకీయాలపై వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నులకల రాము తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నులకాల రాము మీడియాతో మాట్లాడుతూ స్థానిక కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ అవసరాల కోసమే కాపులను వాడుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఒకలా గెలిచాక మరోలా ప్రవర్తించడం తగదన్నారు. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కాపులను పట్టించుకోకపోతే ఇక ఏ కూటమి నాయకుడు కాపు సామాజిక వర్గాన్ని పట్టించుకుంటాడని రాము విమర్శించారు. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎమ్మెల్యే వైఖరి హాట్ టాపిక్ గా మారాయని రాము పేర్కొన్నారు. కేవలం తమ రాజకీయ స్వార్థానికి ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. సొంత సామాజిక వర్గానికి అండగా నిలవాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక స్థానిక కూటమి నాయకుల నుండి న్యాయం ఎలా ఆశిస్తామని ఆయన నిలదీశారు. జనసేన జెండా మోస్తున్న వారు సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. పెత్తందారీ వ్యవస్థ అనే దాని మీద కాపుల గురించి కానీ ఇదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సాయి అనే వ్యక్తిని విజయవాడలో చంపేస్తే అతను రౌడీ షీటర్ అని చెప్పానని అంటా ఉన్నారు. అంటే రౌడీ షీటర్లు అనేవాళ్ళు సమాజంలో లేరా? లేదనుకుంటే రౌడీ షీటర్ అనేవాడు ప్రత్యేకంగా పుట్టుకొస్తాడా? కాపుల్లో లేదా కాపుల్లోనే రౌడీ షీటర్లు ఉన్నారా? అతనికి రౌడీ షీటర్ కాబట్టే నరికేశారో లేదనుకుంటే వేరే చేశారో అని చెప్పానని అంటారు. స్వయాన జనసేన అధ్యక్షులు అలా మాట్లాడితే కాపులకు అనేవాళ్ళకి ఇంకా భద్రత ఎక్కడ ఉంది? అది కాకుండా ఇంకో పెత్తందారీ వ్యవస్థ అని చెప్పి నన్ను ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. అంటే పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడ మండలం ఏకదాటిగా కాపుల మండలం ఇది. ఏకదాటిగా మిమ్మల్ని గెలిపిస్తే వన్ సైడ్ చేసి ఓట్లేసి గెలిపిస్తే మీరు పెత్తందారీ వ్యవస్థ అని చెప్పని అన్నారు. ఎక్కడ ఉన్న సాయి గారు వాళ్ళందరూ గెలిపి ఏం చేసి ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని వాళ్ళ పార్టీకి జనసేన ఎమ్మెల్యేగా చేస్తే మీరు అంటే కష్టపడటానికి చేయటానికి రేపు పొద్దున అవసరానికి వస్తే చేస్తే పెత్తందారులు కావాలి, పెత్తందారీ వ్యవస్థ కావాలి. మీకు ఏదన్నా వచ్చి మాకు ఈ పని చేయండి లేదనుకుంటే మేము గెలిపించాం కాబట్టి చేసాం కాబట్టి మా వెనకాల ఉన్న వ్యక్తులు కానీ ఇది చేయండి అని చెప్పి నన్ను అడిగినప్పుడు ఇది చేయరు, అప్పుడు పెత్తందారీ వ్యవస్థ అయిపోతారు. సరే ఇంకోటి రేపు వచ్చిన బాంఛాత్ నేను గెలిపిస్తాను, నేను నిలబెట్టిన మనిషినే గెలిపిస్తాను పోలవరం నియోజకవర్గంలో అని చెప్పి అన్నారు. నేను అందరికీ అంటలేదు. ఇదే నేను 2019 ఎలక్షన్లో జనసేన జెండా పట్టుకోకుండా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నవాడు జనసేన జెండా పట్టుకున్నవాడు అసలు కాపే కాదు అని చెప్పని అన్నారు. అయినా సరే అన్ని మాటలకే తలొగ్గి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరగడం జరిగింది. ఇవాళ మీరు జనసేనలో మీరేం పీకారు, మీరేం సాధించారు? నేను సాధించకపోవడం మీరేం సాధించారు? జెండా పట్టుకుని ఏం సాధించారు? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజునన్నా సరే కాపుల గురించి ఒక మాట అన్న మాట్లాడుతున్నాడా? ఇదే కోయిలగూడ మండలంలో ఉన్న కాపులందరూ మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. పెత్తందారీ వ్యవస్థ అవసరం అయ్యే వరకు కాపులు కావాలి, అవసరం అయిపోయిన తర్వాత కాపులు అక్కర్లేదు. అంటే ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకుని ఉన్న ప్రధాన రేపొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్లోకి పెత్తందారీ వ్యవస్థ అన్న వ్యక్తుల్ని గెలిపిస్తారో లేదు అని చెప్పని అనుకుంటే ఈ ప్రజా సంక్షేమంలో మీరు ఎవరికి తీర్పిస్తారో అని చెప్పానని మీరే తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.